ఢిల్లీకి సీఎం రేవంత్, మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు సైతం మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు. రేపు కాంగ్రెస్ కార్యాలయ ప్రారంభం. నాకు తెలిసి మంత్రివర్గ విస్తరణ అని చెప్పేసి దర్దాపుగా ఇప్పటికే సంవత్సర కాలం 14 నెలల కాలం అయిపోయింది. 12 మందితోటి మంత్రివర్గం ఉన్నది. ఇంకా 6 కుర్చీలు ఇంకా అట్నే ఖాళీగా అయిపోయినాయి. ఇంకా 6 ఎవరు కూడా ఇప్పుడు ఒక పక్కన హోంశాఖ లేదు, విద్యాశాఖ లేదు. అసలైనటువంటి శాఖలకే మంత్రులు లేకపోవడంతో అవన్నీ కూడా మరి ఎవరికి సమస్యలు చెప్పుకోవాలన్నా కానీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. మరి ముఖ్యమంత్రి కలుస్తాడంటే ఆయన కూడా కలవడు. ఇప్పుడు విద్యాశాఖలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, విద్యా సంబంధించినటువంటి పాఠశాలల్లో, కాలేజీలలో జరుగుతున్నటువంటి చాలా సంబంధించినటువంటి సమస్యలను ఏ విద్యాశాఖ అధికారుల దగ్గర తీసుకెళ్ళాలి? ఆయన దగ్గర పెట్టుకున్నాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఒక పక్కన అదుపు తప్పుతూ ఉంటే వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి సంబంధించినటువంటి ఆయనే ఆ బాధ్యతల మీద ఉంటాడు, విదేశీ పర్యటనతో ఉంటాడు. కాబట్టి ఈ హోంశాఖ అలాగే విద్యాశాఖతో పాటు మరికొన్ని సంబంధించినటువంటి శాఖలు మరి ముఖ్యమంత్రి దగ్గరనే పెండింగ్లో ఉన్నాయి. ఈ 6 సంబంధించినటువంటి మంత్రులు మరి ఎవరనేది కూడా అతి త్వరలో నిర్ణయిస్తాం పండుగ అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా వెల్లడించడం జరిగింది. కానీ మంత్రివర్గ విస్తరణ కోసం దరిదాపుగా ఇది నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి పోతా ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నాడు, ముఖ్యమంత్రితో ఏమైనా భేటీ ఉంటుందా, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలైనటువంటి మల్లికార్జున ఖర్గే అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళతో ఏమైనా భేటీ ఉంటుందా? అసలు యాక్చువల్గా పోయేది ఆయనే కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయం కొత్తగా ప్రారంభించబోతా ఉన్నారు. కాబట్టి దానికి అటెండ్ అయ్యి అక్కడి నుంచి అటు మరి సింగపూర్కు రేపు వెళ్ళబోతా ఉన్నాడు. మరి ఈ మధ్యలో మరి ఇవాళ మంత్రులు సైతం కూడా ముఖ్యమంత్రితో వెళ్ళబోతా ఉన్నారు. కాబట్టి ఢిల్లీకి ఆ ఢిల్లీలో ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ గురించి ఏమైనా చర్చకు రానుందా అంటే రావచ్చేమో, మేబీ రాకపోవచ్చు. ఎందుకంటే దీంట్లో 2 విధాలుగా ఒక పక్కన జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవం సంబంధించినటువంటి దాంట్లో దర్దాపుగా తెలంగాణతో పాటు మిగతా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా అక్కడికి ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. మరి ఈ బిజీ టైంలో ఈ మంత్రివర్గం గురించి ఏమైనా వాళ్ళు అగ్రనేతలు ఏమైనా ఢిల్లీలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి అలాగే రాష్ట్రం నుంచి వెళ్తున్నటువంటి మంత్రులతో ఏమైనా సమావేశమై ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారంటే అంత టైం ఉండకపోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణ ఉండబోతా ఉందని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు కూడా గతంలో చెప్పిండు. కాబట్టి మరి ఉంటుందా లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా రోజులుగా పెండింగ్లో ఉంటుంది. కాబట్టి మరి దానికి ఏమైనా ఒక 5-10 నిమిషాలలో మరి ఏమైనా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా సమావేశమై మంత్రివర్గం గురించి ఇది లిస్టు అని చెప్పేసి మరి ఏమైనా చెప్పదలుచుకున్నారో లేకపోతే ఇప్పటికే అధిష్టానం సైతం కూడా ఫైనల్ లిస్ట్ ఏమైనా రెడీ చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టి వీళ్ళని ఫైనల్ చేయమని చెప్పేసి చెప్తుందా లేదనేది కూడా మనం చూడాలి. అయితే మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు కూడా ఇలా ఢిల్లీకి పోతా ఉన్నాడు. రేపు ఏఐసిసి కార్యాలయం ప్రారంభానికి హాజరు 16న అటు నుంచి సింగపూర్కు కుటుంబంతో రేవంత్ పోతా ఉన్నాడట. దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. కుటుంబ సమేతంగా వెళుతున్న ఆయన బుధవారం ఉదయం 10:30 గంటలకు జరిగే ఏఐసిసి కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే అందరూ మంగళవారం సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. బుధ, గురువారాల్లో ఢిల్లీలోనే ఉంటున్న సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసి వివిధ అభివృద్ధి పనులకు నిధులు కోరనున్నారు. కేంద్ర మంత్రులను కలిసేటప్పుడు ఆయా శాఖల మంత్రులు సీఎం వెంట ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులంతా బుధ, గురువారాల్లో ఢిల్లీలోనే ఉంటున్న నేపథ్యంలో అధిష్టానం పెద్దలను కలిసి మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై చర్చించేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. అనంతరం గురువారం అంటే 16వ తేదీన రాత్రి కుటుంబ సమేతంగా సీఎం సింగపూర్కు బయలుదేరి వెళ్తారు. ఆయన అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. కాగా దివంగత మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి నిన్న సీఎం రేవంత్ నివాళులర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగే కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా నిన్న పాల్గొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన 16వ తేదీన కుటుంబ సంబంధితంగా ఆయన సింగపూర్ పోతా ఉన్నారు. ఒక పక్కన మంత్రులు వెళ్తా ఉన్నారు. పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా వెళ్ళబోతా ఉన్నాడు. ఒక పక్కన నామినేటెడ్ పదవులు సైతం కూడా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. చాలామంది నామినేటెడ్ పోస్టుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. రానున్నటువంటి రోజులలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం రావాలంటే నామినేటెడ్ పదవులను భర్తీ చేయడంతో పాటు ఉన్నటువంటి ఆయా జిల్లాలకి ఏదైతే మంత్రి పదవులు దక్కాలన్నటువంటి జిల్లాలు ఉన్నాయో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తే కొంత కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం వస్తుంది, కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ నింపొచ్చు అన్నటువంటి ఒక దాంతో మరి ఢిల్లీలో అధిష్టానంతో మరి చర్చించినటువంటి తర్వాత మంత్రివర్గ విస్తరణతో పాటు పిసిసి సంబంధించినటువంటి ఏదైతే కొంత దాంట్లో కూర్పు ఉంటుందో దాంతోపాటు నామినేటెడ్ పదవి సంబంధించినటువంటి కూడా
వాటిని భర్తీ అంశాలకు సంబంధించినటువంటి కూడా చర్చించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇది కొంత కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి రోజుల్లో ఒక మంచి శుభపరిణామం. ఇన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి చాలా మందికి నామినేటెడ్ పదవులు దక్కుతాయి. దాంతోపాటు మరి ఏదైతే పీసీసీ సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే నామినేటెడ్ పదవులతో పాటు టీపీసీసీ కార్యవర్గం సంబంధించినటువంటి కూర్పు ఉండడం ద్వారా చాలామంది ఆశావాహులకి పదవులు దక్కుతాయి. కాబట్టి రేపు జరగనున్నటువంటి ఎన్నికల్లో కొంత వాళ్ళు దూకుడుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ నామినేటెడ్ పోస్టులతో పాటు మంత్రివర్గ కూర్పు కనుక ఉన్నట్టయితే ఉంటే అది కొంత కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి ఊటిన మరి ఢిల్లీకి, అలాగే కార్యాలయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు మంత్రివర్గాలు అలాగే నామినేటెడ్ పోస్టుల పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అలాగే పీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ సైతం ఢిల్లీ అధిష్టానానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈసారి కన్ఫామ్గా మంత్రివర్గ కూర్పు ఈ పండుగ అయిపోయిన తర్వాత, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైదరాబాద్కి దాదాపుగా ఈ నెలలోనే, జనవరి నెలలోనే పూర్తి స్థాయిలో మంత్రివర్గ కూర్పు 18 మందితోటి మరి పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఉంటుందని చెప్పేసి అయితే ఒక పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాల నుంచి వినబడతా ఉన్నటువంటి మాట. సో చూద్దాం మరి ఉంటుందా లేదా అనేది.